అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్‌కి స్వాగతం. రచయితగా సాహితీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న గొల్లపూడి మారుతీరావు నటనలోనూ తన బాణీ పలికించారు. ఈ తరం వారికి గొల్లపూడి అనగానే ఓ సినిమా నటుడు అని మాత్రమే తెలిసి ఉండొచ్చు కానీ, రచయితగా ఆయన కలం సాగిన తీరుని గుర్తు చేసుకుంటే సాహిత్యాభిమానులకు ఈనాటికి పరవశం కలగక మానదు. రచయితగా, కథకునిగా, నాటక రచయితగా, విలేకరిగా, సంపాదకునిగా, పత్రికా రంగంలో పలు విన్యాసాలు చేసిన గొల్లపూడి మారుతీరావు కలం అన్నపూర్ణ వారి డాక్టర్ చక్రవర్తిలో తొలిసారి సినిమా బాట పట్టింది. అందులో కౌసల్యాదేవి రచనకు సినిమా అనుకరణ చేస్తూ గొల్లపూడి కలం సాగింది. ఆపై పలు సినిమాలకు రచనలు చమక్కులు పలికిస్తూ సాగారు గొల్లపూడి. ముఖ్యంగా రీమేక్ సినిమాలకు గొల్లపూడి రచన ఓ దన్నుగా నిలిచింది. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు, ఆకలిది, ఇల్లాలు వంటి హిట్ రీమేక్స్కు గొల్లపూడి రచన ఓ కళ తెచ్చింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో నటునిగా మారిన గొల్లపూడి అభినయంతోనూ ఆకట్టుకున్నారు. దర్శకుడు కోడి రామకృష్ణ తొలి సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతోనే గొల్లపూడి నటనా జీవితం మొదలైంది. దాంతో కోడి రామకృష్ణ తెరకెక్కించిన పలు సినిమాల్లో గొల్లపూడి కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమాలలో గొల్లపూడి ముఖ్య పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. సంసారం ఒక చదరంగం సినిమాలో గొల్లపూడి నటన జనాన్ని మరింతగా అలరించింది. నటనలో బిజీ అయిపోయిన గొల్లపూడి సినిమా రచనకు దూరంగా జరిగారు. అయినా పత్రికల్లో ఆయన రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ ప్రమాదంలో మరణించారు. ఆ సినిమా ద్వారానే తమిళ స్టార్ హీరో అజిత్ శ్రీకర్ అన్న పేరుతో పరిచయం అయ్యారు. ఈ సినిమాని గొల్లపూడి పూర్తి చేశారు. తర్వాత నుంచి తన తనయుడు శ్రీనివాస్ పేరిట ఓ స్మారక పురస్కారం ఏర్పాటు చేసి ఉత్తమ సినీ దర్శకులకు అవార్డు ప్రదానం చేస్తూ వచ్చారు. గొల్లపూడి గారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు తెలుగువారి మదిలో సదా పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరం జిల్లా నందబలగ గ్రామంలో జన్మించారు. కన్నవారు సాహితీ ప్రియులు కావడంతో చిన్నతనంలోనే గొల్లపూడికి సాహిత్యం పట్ల మక్కువ కలిగింది. 10వ క్లాసు వచ్చేసరికి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోని పలు వాక్యాలను చదివేసి జ్ఞానం పెంచేసుకున్నారు మారుతీరావు. ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివారు. పలు పత్రికల్లో మారుతీరావు రచనలు ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన కథలు, నాటకాలు కూడా జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. చిత్రసీమలో ప్రవేశించక మునుపు కొంతకాలం ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. ఢిల్లీలో ఆయన పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సంపాదకులు, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ రైల్వేస్లో పనిచేసేవారు. వారిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. ఆయన ప్రోత్సాహంతోనే గొల్లపూడి చిత్రసీమలో అడుగుపెట్టారు. మారుతీరావు ప్రోత్సాహంతో పురాణం పత్రికా రంగంలో కాలు మోపారు. చిత్రసీమలో ఆదుర్తి సుబ్బారావు వద్ద చేరారు. ఆయన దర్శకత్వంలో అన్నపూర్ణ సంస్థ డాక్టర్ చక్రవర్తి చిత్రం తెరకెక్కించింది. కౌసల్యాదేవి రచనకు సినిమా అనుకరణ చేస్తూ గొల్లపూడి కలం సాగింది. ఆపై పలు సినిమాలకు రచనలో చమక్కులు పలికిస్తూ సాగారు గొల్లపూడి. కె. విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవంకి కూడా గొల్లపూడి సంభాషణలు పలికించారు. రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు రాసిన అనేక రచనలు తెలుగు పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాయి. ఇక చిత్రసీమలోనూ ఆయన మాటలు, కథలు భలేగా మురిపించాయి. మహానటుడు, నటరత్న ఎన్టీ రామారావు నటించిన నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు, ఆకలిది వంటి సూపర్ హిట్ హిందీ రీమేక్ సినిమాలకు గొల్లపూడి మాటలు రాశారు. ఆ సినిమాల షూటింగ్ సమయంలో ఎన్టీఆర్కి అదే పనిగా డైలాగ్స్ నేరేట్ చేసేవారు గొల్లపూడి. రామారావుని ఎంతగానో అభిమానించడం వల్ల ఆయన వాచక శైలిని ఉద్దేశించే గొల్లపూడి పదాలు పలికించేవారు. ఇక గొల్లపూడి ఇంట్లో వారి తల్లి, భార్య సైతం శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు ప్రాణం పోసిన ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానించేవారు. అందువల్ల రామారావు పాత్రకు ఏ రీతిన డైలాగ్స్ రాస్తే జనం జైజేలు కొడతారో ఊహించి రాసేవారు గొల్లపూడి. అదే తీరున షూటింగ్లో రామారావుకి డైలాగ్ రీడింగ్ ఇచ్చేవారు. దాంతో గొల్లపూడి అంటే రామారావుకు కూడా ఎంతో అభిమానం ఉండేది. గొల్లపూడి రచనతో రూపొందుతున్న నేరం నాది కాదు, ఆకలిది షూటింగ్ సమయంలో ఆయన రాలేదు. ఎందుకని రామారావు వాకప్ చేయగా గొల్లపూడికి ఒంట్లో బాగోలేక రాలేదని నిర్మాత, దర్శకుడు చెప్పారు.
వెంటనే ఎన్టీఆర్ షార్ట్ గ్యాప్లో గొల్లపూడి వారింటికి పరామర్శించేందుకు కారులో వెళ్లారు. హఠాత్తుగా ఆయన రాకను చూసిన గొల్లపూడి వారింట్లోని వారు సైతం ఆనందంతో కిరిబిక్కిరి అయ్యారు. ఎంతో సంతోషించారు. ముఖ్యంగా గొల్లపూడి వారి తల్లి ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకునేవారట. తమ ఇంటిల్లిపాది ఎంతగానో అభిమానించే రామారావుతో నటించాలన్న అభిలాష గొల్లపూడికి ఉండేదట. కానీ గొల్లపూడి నటుడు అయ్యే సమయానికి రామారావు రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఏదో ఒక రోజున మళ్ళీ రామారావు నటించకపోతారా, ఆయనతో కలిసి నటించనా అని గొల్లపూడి చెప్పుకునేవారు. అయితే అది తీరలేదు. ఆ విషయాన్ని పలుమార్లు చెప్పుకున్నారు గొల్లపూడి. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి పొందిన గొల్లపూడి 2 దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. చిన్న వయసులోని రాఘవ కళానికేతన్ పేరుతో నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రధారిగా కూడా కనిపించారు. విద్యార్థి దశలో ఉండగానే స్నానాల గది, మనస్తత్వాలు అనే నాటకాల్లోనూ తన అభినయాన్ని ప్రదర్శించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం వందే మాతరం రచించి చిత్తూరు, మదనపల్లె నగరిలో ప్రదర్శించగా వచ్చిన 50,000 నిధుల్ని ప్రధానమంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పివి నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959 డిసెంబర్ 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత పతర్కే అన్సు అనే పేరుతో హిందీలోకి అనువదించారు. 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు గొల్లపూడి. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య తర్వాత నటుడిగా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకి పైగా సహనటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకు సంబంధించిన జ్యూరీ సభ్యుల్లోనూ ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశారు. మారుతీరావుకి 1961 నవంబర్ 11న శివకామ సుందరితో హనుమకొండలో వివాహం జరిగింది. ఈ దంపతులకి 3 మగ సంతానం. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ 1992 ఆగస్టు 12న మరణించాడు. తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే సినిమాకి దర్శకత్వం వహించు చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. 4 నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. మారుతీరావు గారు డిసెంబర్ 12, 2019 మరణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.